గీత కుమార్తె ఉదయం చేరి, అలాగనే నవడు శ్రీనివాస్ గారి తల్లిదండ్రులైన మా ప్రియులు నాగేశ్వరరావు గారు, వేర్లంకమ్మ గారు, ఈ కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు మా ప్రియులు నవడూరి శ్రీనివాసరావు గారి కుటుంబం మరి సూర్య డ్రై క్లీనర్స్ అనే షాప్ని ఈరోజు వారు ప్రారంభిస్తుండగా నేను ఆమెలో దీన్ని ప్రార్థన చేసి మేము ప్రతిష్ఠ చేస్తుండగా ఈ ప్రత్యేకమైన కృప ఆశీర్వాదము వారికి ముందుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చేతి పనిని ఆశీర్వదించే దేవుడు అది. యోగు యొక్క చేతి పనిని మీరు ఆశీర్వదించారు. యోగు యొక్క చేతి పనిని మీరు ఆశీర్వదించడం ద్వారా అతను ఊజు దేశంలో గొప్పవాడైనట్లుగా మీ వాక్యంలో చూస్తున్నాం. కనుక ఈ చేతి పనిని మీరు ఆశీర్వదించి దీవించమని మీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మీ దైవ నష్టాలకు అప్పగించుకుంటూ సకల ఆశీర్వచనలకు సకల భీములకు నువ్వు కారణభూతులు కనుక నీ నామంలో ప్రార్థించి దీన్ని ప్రారంభిస్తుండగా సహాయము చేయమని ఈ పాఠంలో ప్రార్థన చేస్తూ ఇప్పుడు నాయన నీ వాక్య భాగాన్ని చదివి దీన్ని ప్రారంభించినట్టుగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. సోదరులందరినీ పేరు పేరు వలసిన జ్ఞాపకం చేసుకోండి. మా అందరి ప్రార్థన ఆలకించి ఈ షాపును మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుండి 17వ వచనం చదువుతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాం. ఈ వచనం మన సోదరులు మోహన్ రావు గారు చదివింపిస్తారు. కొలస్సీ 3:17 అండి. మరియు మాట చేత కానీ స్త్రీ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తం ఆయన పేరట చేయండి. మరొక భాగాన్ని మనం చదువుకుని మనం దీన్ని ప్రారంభిద్దాం. దైవం నుంచి కీర్తన గ్రంథము 136 నేను చదువుతాను. మీరు ఆయన కృప నిరంతరం ఉండు అన్నమాట చెప్పండి. అందరూ చెప్పండి. దయవుంచి 136వ కీర్తన ఆయన కృప నిరంతరం ఉండు అన్నమాట అందరూ చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. తన జ్ఞానము చేత ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జీవులు నిర్మించిన వాడు. పగటి నీరుటగా ఆయన సూర్యుని చేసెను. రాత్రి నీరుటగా ఆయన చంద్రుని నక్షత్రమును చేసెను. ప్రార్థన చేస్తున్నాం. దేవగలిగిన తండ్రి, మరొకసారి మీ పాదసంలో ప్రార్థన చేస్తున్నాం. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమీ చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమైన పేరట చెల్లి అని మాకు నేర్పించారు. కనుక భూమి మీద ఏ పని చేసినా మీరు ముందు పెట్టుకుని మేము ప్రారంభించాలి. మీ కుమారుడు ద్వారా చేసిన ప్రార్థన మీరు అంగీకరిస్తామన్నారు. ఆ పని మీద చాలంత కృప మీ దయ మీ కనికరాన్ని ఇస్తానన్నా. కనుక మా సోదరులు నవడూరి శ్రీనివాస్ గారిని బట్టి
వారి జీవిత భాగస్వామి సోదరి కుమారి గారిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఈ సమయంలో వారు ఒక నూతన షాప్ని అనగా సూర్య డ్రై క్లీనర్స్ అనే షాప్ని వారు ఈరోజు మరి ప్రారంభిస్తుండగా వారికి ఇచ్చిన ఈ తలంపును బట్టి, ఆలోచన బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, మీ చేతి పని మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ షాపుని మీరు ఆశీర్వదించండి. వారి చేతి పనిని మీరు దీవించండి. అనేకులు నేను మరి వెల్నోటెడ్ అయ్యి షాప్లో అనేకులకి వెల్నోటెడ్ అయ్యి పబ్లిసిటీ అయ్యి మంచిగా పని రావడానికి, ఆ పని ఉన్నతంగా వారు చేసుకోవడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ, ఇప్పుడు వచ్చిన మా సోదరులందరినీ మీ హస్తాలుగా అప్పగించుకుంటూ, ఈ షాపుని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో అనగా త్రియేక దేవుని ఏకనామైన యేసు నామములో దీన్ని మేము ప్రతిష్ఠించి ప్రారంభిస్తుండగా సహాయము చేయమని కోరుకుంటూ యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో అనగా త్రియేక దేవుని ఏకనామైన యేసు నామములో సూర్య డ్రై క్లీనర్స్ అనే షాపును ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. చదువు పట్టినసారి దేవునికి స్తోత్రము గానము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ సమయంలో మరి మన సోదరులు మోహన్ రావు వచ్చిన ప్రార్థన చేస్తున్నారు. మొదలు చేస్తారు స్తోత్రం చెల్లిస్తున్నాము. 2025 సంవత్సరము జనవరి నెల 11వ దినాన్ని ప్రేమించి ఆ జీవితాల్లోకి శ్రేష్టమైనటువంటి రీతిగా మీరు అనుగ్రహించిన ఈ శుభదినాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో ఆయన మా ప్రియులు నవూరి శ్రీనివాస్ గారిని బట్టి, అలాగే సహోదరి కుమారి గారిని బట్టి మీకు వందనాలు. వారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన ఆయన మంచి పనిని బట్టి మీ స్థితులు చెల్లిస్తూ మరి మా ఘనతను ఆలోచించుకుంటున్నాం. ఈరోజు ఆయన మరి ఇంటి వద్ద నుండి మరి నాయన ఒక చిన్న గ్రామంలో ఆయన మరి రోడ్డు ఒక షాప్ రెంట్కి తీసుకుని మరి దీనిని అనగా వారి చేతి పనిని అనగా ఇస్త్రీ చేయడానికి నాయన మా తండ్రి షాపుని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు షాపులో నాయన పనిని ప్రారంభిస్తుండగా సియోనులో నుండి ఈ పనిని ఆశీర్వదించి దీవించమని దేశంలో ప్రార్థిస్తూ ఉన్నాం. విద్యాపదేశకాండం 30:9 ప్రకారంగా ఆయన మీ యొక్క నామముని చేతి పనిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు. కనుక ఈ చేతి పనిని మీరు దీవించి ఆశీర్వాదకరంగా చేయమని, ఇది మొదలుకొని ఈ షాపులో ఆయన మాత్రం నిత్యము
ఎప్పుడు సమృద్ధిగా పని కలిగి ఉండడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ సందర్భంగా కొన్ని వాక్య భాగాలను జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనం. 868 చదవండి. నీ ఇంట్లోనూ నీ పట్టణంలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. మాట చూసారా? నీ పట్టణంలోను నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎప్పుడు ఈ దీవెన మనకు కలుగుతుంది? ఈ దీవెన ఎప్పుడు మనం స్వతంత్రించుకుంటాం అంటే దానికి కీలకం ఎక్కడుందంటే దానికి కీలకం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. మెయిన్ మన చేతిలో స్కిల్ ఉందని, లేకపోతే ఇంకోటి ఉందనో, లేకపోతే గొప్ప ఆర్టిస్టులు అనో, స్కిల్ ఉందనో, లేకపోతే మనం గొప్పవాడమనో కాదు దీవెన వచ్చేది. దీవెన రావడానికి కీలకం మెయిన్ కారణం ఏమిటంటే ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు కట్టలు పాటించాలి. మెయిన్ అది. స్కిల్ ఉన్నా లేకపోయినా కూడా ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞలు పాటిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకు తెలిసి భూమి మీద గొప్ప పనులు కూడా రాణింపులోకి రాదు. ఎందుకు రారంటే శాపం అని. నాకు తెలిసి భూమి మీద ఎంతోమంది ఎన్నో విషయాల్లో టాలెంట్ కలిగిన వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు. దానికి కారణం శాపం అంటే. టాలెంట్ లేని వాళ్ళు కూడా పైకి వచ్చారు. కారణం దేవుని యొక్క దీవెన. అంచేత టాలెంట్తో పని కాదు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాం. మొట్టమొదట ఆయన వాక్కులు శ్రద్ధగా ఉండటం నేర్చుకోవాలి. 2, ఆయన ఏమైతే ఆజ్ఞలు ఇచ్చారో వాటిని మనం పాటించాలి. మెయిన్ అది. అలా చేస్తే అప్పుడు 8వ వచనం నెరవేరుతుంది. దాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. నీ పట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలో కీలకం ఎక్కడుంది? కీలకం ఏంటి? ఆయన వాక్కుని ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. 2, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాటించాలి. అది మెయిన్ కీలకం. అప్పుడు ప్రతి మానవుని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది అన్నమాట. దేవుడికి పక్షపాతం పాటిస్తారో దేవుడు వారిని లేవనెత్తుతాడు. ఆ పక్షపాతం అనేది దేవునికి లేదు. మెయిన్ దీవెన అది కీలకం. కనుక ఇంకొక మాట మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఆ వచనంలోనే మొదటి వచనంలో 28 ద్వితీయోపదేశ కాండం 28 మొదటి వచనంలో ఆఖరి మాట మీరు చూడండి. నీ దేవుడని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. ఈ మాట మీరు స్వతంత్రించుకోగలిగితే నిజంగా మీరు ధన్యులు. భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు అన్నారు. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. ఎలా హెచ్చిస్తాడంటే ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు. కనుక ఈ ఒక్క మాట చూడండి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం.
మొదటి రాజులు 15:4. దావీదు దావీదు హిత్తీయుడైన యూరియా సంగతి యందు తప్ప హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు మన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండెను. దేని విషయమందును తప్పిపోకుండెను. కనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకు చాలు అంతవరకు చాలు. కనుక ఇక్కడ మనం గమనిస్తే దావీదు దేవుడికి ఇచ్చిన ఆజ్ఞను దేని విషయంలో కూడా తప్పిపోలేదు. ఒక ఊరియా సంగతి ఎందుకు తప్ప ఇంకా దేవుడిచ్చిన ఆజ్ఞల విషయంలో దేని ఎందుకు తప్పిపోలేదు. కనుక అలా తప్పిపోలేదు కనుకనే దావీదుని దేవుడు హెచ్చించాడు. ఎలాగనా భూమి మీద సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాన్నాడు కదా. సమస్త జనముల కంటే అంటే భూమి మీద గొప్ప జనాంగం ఏదంటే ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు అది గొప్ప జనాంగం. అది ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందును అధికమే. యూదులట ప్రతి విషయమందును అధికమేనట. యూదులు వాడు శిరస్సు వంటి జనాంగం. సకల దేశానికి వాడు శిరస్సు వంటి వారు. అర్థమైందా? కాను చెప్పన రక్షకుడు ఎవరిలోంచి వచ్చాడు? రక్షకుడు. ఆయన శిరస్సు వంటి వాడు ఆ జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని అందులోంచి వచ్చాడు రక్షకుడు. సకల జనాంగాలకి రక్షకుడు అందించిన జాతి ఎవరంటే యోధా జాతి. అసలు యోధా జాతి టాప్. ఆ యోధా జాతి మీదే శిరస్సు ఎవరు? దావీదు. లోకంలో టాప్ జాతి ఎవరంటే యూదులు. వాళ్ళ మీదే రాజు ఎవరు? దావీదు. అంటే సమస్త జనముల కంటే నేను హెచ్చించిన మాట దావీదులో నెరవేరు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలన్నీ పాటించాడు కనుక ఆ మాట నెరవేరు. సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తానని దేవుడు అన్నాడు. ఖచ్చితంగా అలా నెరవేర్చాడు కనుక ఆ మాట దావీదులో నెరవేరు. దేవుడి మాట నెరవేరుతాయి కానీ ఆ మాట మనం అందరం పాటించాం. చాలా తేలిగ్గా తీసుకుంటాం, క్యాజువల్గా తీసుకుంటాం, ఇది వదిలేస్తూ ఉంటాం. ఎవరు మనసును పెట్టాం, తీసుకోం. అది జస్ట్ ఇప్పుడు ఇన్ని వెళ్ళిపోతాం. మామూలు అంతే. మన పనులు మన విధానం అంతే. అరే దేవుడు ఏం మాట్లాడాడు ఇలా అన్నాడు కదా, మనం తీసుకోవాలని ఎవరో తీసుకున్న వాళ్ళు ధన్యుడు. అలాగే కోటికి నోటుకు ఒకటి తీసుకున్నాడు. ఇంకా అందరూ పొలి కింద వెళ్ళిపోవాలి. ఆ పొలులోనే మనం కూడా ఉంటాం. ఆ పొలులో లేకుండా ఆ నోటికి కూటికి ఎవరో అందులో ఉంటే మనం చాలా బాగుంటుంది. దేవుడు మాటలు మనం తీసుకుంటే ధన్యులు అవుతుంది. కనుక ఆ మాట దావీదు తీసుకున్నాడు కనుక జీవిత దినాల్లో దేవుని ఆజ్ఞలు పాటించాడు కనుకని భూమి మీద సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తానన్న మాట దావీదు జీవితంలో నెరవేరు. అది దావీదుని దేవుడు హెచ్చించాడు. దావీదు దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం దేవుని వాక్యం స్పష్టంగా చూడగలుగుతాం. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. సరే, ఎంత గొప్ప మాట. అతని చేతి పనిని దీవించుచుండుట చేత మాట ఒప్పుకోవాలి.
అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. చేతి పనిని దేవుడు దీవించువాడు. ఎప్పుడైతే దేవుడు దీవిస్తాడో ఆశీర్వాదంలో వస్తాడు. యోబు యొక్క చేతి పనిని దీవించాడు కనుక ఊరి దేశంలోనే ధనవంతుడయ్యాడు. ఎవరు? మొదటి వచ్చిన మొదటి అధ్యాయం మొదటి ఊరి దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. చెడుతనం విసర్జించిన వాడు. తర్వాత చదవండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగిన బహుమంది పరివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పవాడిగా ఉండేది. అతని ఆస్తి బహుగా విస్తరించింది. ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయంట? 7,000 గొర్రెలు. ఒక గొర్రె ఖరీదు ఎంత? ఇప్పుడు ఎంత గొర్రె ఖరీదు? ఎంత ఉంటుంది? 12,000 అలా ఉంది. మనం 10,000 వేసుకుందాం యావరేజ్ని. అంటే 7,000 గొర్రెలు అంటే తెలియ ఎంత? 7 కోట్లు. 7,000 గొర్రెలు అంటే 7 కోట్లు. 7,000 కోట్లు అండి. సరే, తర్వాత అతను ఇంకేమున్నాయంటే 500 జతల ఎడ్లు. ఒక జత ఎడ్లు ఎంత ఉంటాయి ఇప్పుడు? 1,00,000 పైన ఉంటాయి. 500 జతల ఎడ్లు అంటే 5 కోట్లు. 7 + 5 12. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. 500 ఆడుగాడులను నాకు ఖరీదు మనకు తెలియదు. గాడులు ఆ ఒడ్డులో వదిలేస్తాం. అసలు ఇడ్లీకే ఇంత రేటు వచ్చేసింది. అంతగా ఎందుకు దీవించాడు దేవుడు అంటే కొన్ని అర్హతలు అతనికి ఉన్నాయి. అతడు యథార్థవర్తనుడు, 2 న్యాయవంతుడు, 3 దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఇలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు లేవనెత్తుతాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. మనమేమో భూమి మీద జీవిస్తూ ఉండగా దాటుళ్ళు నేర్చుకుంటాం. దాటుడు లక్షణాలు, ఎస్కేప్ లక్షణాలు. అందుకే దీవించబడాలి. యథార్థంగా ఉండాలి. దేవుడు దీవిస్తాడు. ఓకేనా? దేవుడు లేవనెత్తుతాడు. యథార్థంగా ఉంటే దేవుడు లేవస్తాడు. మన చేతి పనిని కూడా దేవుడు దీవిస్తాడు. ఓకేనా? తర్వాత మీ చేతి పని మీరు చాలా చక్కగా చెయ్యాలి. సామెతల గ్రంథం. ఇక్కడ మన మోహన్ రావు గారు ఉన్నారు. వారి చేతి పని చాలా జాగ్రత్తగా చేస్తారు. వారి పని చాలా బాగుంటుంది. ఒకసారి ఆయన దగ్గర పుట్టించుకుంటే మారం ఇంకా అలా ఉంటుంది ఆయన పని. ఓకేనా? నమ్మకంగా చేస్తారు. అలా ఉండాలి. 22 అధ్యాయం సామెత 22 సామెత 29 వచ్చింది. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితేవా? నిపుణత గలవాన్ని చూచితేవా? తన పనిలో నిపుణత గలవాన్ని చూచితేవా? అల్పులైన వారి ఎదుట మినిస్ట్రీ చేస్తే వారంలోనైనా నరకూడదు ఫస్ట్. అలా ఉండాలి. అంత నిపుణత మీరు చూపించాలి. ఈ ఊరంతా పబ్లిసిటీ అయిపోవాలి. ఎవరు చేస్తున్నారంటే నవడూరి శ్రీనివాస్ గారు, నవడూరి కుమారి చాలా బాగా చేస్తారు. నవడూరి నాగేశ్వరరావు గారు చాలా బాగా చేస్తారని పేరు వచ్చేయాలి. ఈ పనిలో మీకు ఏముండాలి? నిపుణత, నైపుణ్యత. అది నైపుణ్యత ఉండాలి. అప్పుడు ఎక్కడున్నా సరే పరిగెత్తుకు వస్తాను.
అది ఆ నిపుణత ఉండాలి. ఎవరెవరు ఏ చేతి పనులు కలిగి ఉన్నారో ఆ పనిలో నిపుణత ఉండాలి. మోహన్ గారు హైదరాబాద్లో ఉన్న కస్టమర్లు అక్కడ పరిగెడతారు. హైదరాబాద్లో ఉన్న కస్టమర్లు అయ్యి లేడీ టైలర్ గారి ఈయన వదలరు ఆడిపోతుంది. హైదరాబాద్లో ఉన్న వదలరు, అమెరికాలో ఉన్న వదలరు. ఈయన్ని అక్కడి నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. ఈయనకి వచ్చినప్పుడు వాటికి వెళ్తే మీరు గుర్తుంచండి బాబు అని చెప్తారు. ఎందుకంటే పని అంత ఖర్చుగా ఉంటుంది. కంగారు పడరు, చాలా స్థాయిగా చేస్తారు, నమ్మకంగా చేస్తారు. అదంతా ప్రభు ఇచ్చారు ఆయనకి, నమ్మకంగా చేస్తారు. అలాగున నమ్మకంగా ఉండాలి, పనిలో నిపుణత ఉండాలి. ఎప్పుడైతే పనిలో నిపుణత ఉంటే ఖచ్చితంగా దేవుడు అంటే ఇక్కడ ఒక మాట అంటాడు, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. రాజుల ఎదుటే నిలుస్తారట. రాజులు అంటే పరిపాలించే రాజుల ఎదుట కూడా నిలబడతారు వాళ్ళు. ఆ పని నిపుణత అంతగా వ్యక్తిని ఇచ్చేస్తుంది. కనుక నిపుణత ఉండాలి. కనుక అంత నైపుణ్యంగా మీరు చెయ్యండి. దేవుడు మిమ్మల్ని, మీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. దయవుంచి 91వ కీర్తన, దేవుడి మీ చేతి పని స్థిరపరచాలని ప్రార్థించాలి. సాయి 90వ కీర్తన 17వ వచనం. 90:17. మా దేవుడైన యెహోవా ప్రసన్నత, మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచు, మా చేతి పనిని మాకు స్థిరపరచు, మా చేతి పనిని స్థిరపరచు. చేతి పనిని స్థిరపరచు. దేవుడు చేతి పనిని స్థిరపరిచే దేవుడు. కనుక దేవుడు మీ చేతి పనిని, మీ షాపుని చక్కగా స్థిరపరిచి దేవుడు దీన్ని బహుగా ఆశీర్వదించాలని మనందరి ప్రార్థన. ఆ రీతి ఈ షాప్ ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించను. ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకొని చిన్న మాట్లాడాలి. సమయంలో తమ రామకృష్ణ చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సుదినాన్ని బట్టి మీ పాదములకు వందనాలు. మరొక నూతన దినాన్ని ప్రసాదించి నూతన సంవత్సరములో ఆయన మరి 11వ రోజు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినాన్ని మా ప్రియులు నవడూరి శ్రీనివాస్ గారిని బట్టి, అలాగే సహోదరి కుమారి గారిని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబ పక్షమున ఆయన ఒక సూర్య ఆయన మరి యొక్క లాండ్రీ షాప్ ఓపెన్ చేయడానికి మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు. దేవానికి వందనాలు. దీన్ని ఈ నామంలో ప్రారంభించి ఆయన దీన్ని కొనసాగించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీ సేవకుల్ని ఆయన బలపరిచి ఈ ఉన్నత వాక్కులు వారి నోట వచ్చి వాడుకుంటూ వచ్చారు. నిజమే, ఒక వ్యక్తి భూమి మీద చక్కని జీవనం కలిగి, చక్కని ఆశీర్వాదం కలిగి దీవించబడాలి. దీవించబడాలి అంటే దానికి మూలం చెప్పారు ఆయన. మరి చదువున్న, జ్ఞానమున్న, తెలివితేటలున్న, ప్రతిభలు ఉన్న రాణించాలి. వారు చెప్పారు. నాకు తెలిసి చాలామందిని చూశాను, కానీ చాలామంది తెలివితేటలు ఉండి, జ్ఞానం ఉండి, ప్రతిభలు ఉండి కూడా రాణించలేకపోయారు. కారణం నీ మాట శ్రద్ధగా విను, నీ ఆజ్ఞల తప్ప నడుచుకోవాలి. అలా నడుచుకున్న వారిని భూమీద ఉన్న సమస్త జనము కంటే హెచ్చిస్తానన్నారు. వారిలో ఒక వ్యక్తిని భక్తాగ్రేసుడు భక్త దావీదును మాకు చూపించారు. అతని జీవిత దినములన్నిటను నీవిచ్చిన ఆజ్ఞలు ఆయన తప్పిపోలేదని అతని గూర్చి మాకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందుకనే భక్త దావీదును మీరు హెచ్చించారు. యోధా జాతే గొప్పది. ఆ యోధా జాతిలో భక్త దావీదును మీరు ఉన్నతంగా ఆశీర్వదించారు. ఎక్కడో తల్లిదండ్రుల దృష్టిలో విలువ లేనివాడు,
అన్నదమ్ముల దృష్టిలో విలువ లేని ఆ యొక్క దావీదుని నీ మాటలు పట్టించుకుని, ఆజ్ఞలు పట్టించుకుని నడిచిన విధానాన్ని బట్టి ఆ వ్యక్తి నువ్వు పట్టించుకున్నావు ప్రభువా. సింహాసనాసీనుని చేశావు, రాజును చేశావు, శిరస్సుగా చేశావు, హెచ్చించావు తండ్రి. నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలని దాసుని ద్వారా ఈ గొప్ప మాటలు మాకు తెలియచేస్తూ వచ్చారు. నిజమే, ప్రతి వ్యక్తి దీవించబడాలని నీ ఆలోచన నాయన. ఈ యొక్క ఉదయకాలం ఎంతమంది ఈ మాటలు పట్టించుకొని నిజంగా దీవించబడడానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఊజు దేశములో అట్లాగే యోబు కూడా నీ మాటలు పట్టించుకున్నాడు. అతడు యథార్థవంతుడు, నాయనా న్యాయవంతుడు, కనుక నీ యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు కనుక అతని చేతి పనిని ఆశీర్వదించాడు. ఆ దినాలలోనే కోటీశ్వరుడిగా అయినా చక్కగా మీరు దీవిస్తూ వచ్చారు. అందరూ బట్టి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు. నీ మనసుని ఇక్కడ విషదపరిచారు తండ్రి. ప్రతి వ్యక్తి దీవించబడాలని కోరుకుంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు, తాను చేస్తున్న పనిలో నైపుణ్యత ఉండాలని ఆయన ఆ యొక్క చక్కని నైపుణ్యతతో, చక్కని నమ్మకంగా నైపుణ్యతతో ఆయన చేయాలని సెలవిస్తూ వచ్చారు. దానికి వీటన్నిటిని బట్టి ఆ వ్యక్తికి చక్కని దీవెన కలుగుతుందని మీరు మాట్లాడుతూ వచ్చిన గొప్ప మాటలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ప్రతి వ్యక్తి హృదయంలో ఫలింప చేయండి. ముఖ్యంగా ఈ షాపు ఓనర్ని మీరు ఆశీర్వదించమని, ఈ యొక్క క్లినిక్ అయినా ఈ డ్రై క్లినిక్ రన్ చేస్తుంటుండగా ఈ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన మా ప్రియులందరినీ అలాగే సేవకులని ఆ వందనాలు మీ చేతులకు అప్పగిస్తూ ఎంతవరకు మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఆయన విన్నపాన్ని మీ చేతులకు అప్పగిస్తూ దీవించమని కోరుతూ యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేస్తాం. ఈ ప్రత్యేకమైన సమయంలో కుటుంబాలను దీవించడానికి, ఆశీర్వదించడానికి ఈ ఏడలపై కలిగి ఉంటేనే అది సాధ్యపడుతుందని ఈ లేఖనాల ద్వారా బయలుపరిచిన కొన్ని వందనాలు చెల్లిస్తున్నాను. అట్టి కృపకు నవుడు శ్రీని గారిని, అలాగే మా సహోదరి కుమారి గారిని, అలాగే మా నాగేశ్వరరావు గారిని, వారి యొక్క సత్యం ఈలాగున ఈ కుటుంబాన్ని అంతటినీ నేను బలమని చేతికి అప్పగిస్తూ ఉండగా అట్టి ఆజ్ఞలు గైకొని ఆయన నీవు మాతో పలికిన ఆశీర్వాదములు పొందుకోవడానికి సహాయం చేయండి. చేస్తున్నాము ప్రార్థన చేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమ ఈ పరిశుద్ధాలు గతించిన కాలం అంతా శ్యామకరంగా జీవించి ఆశీర్వదించి ఉదయకాలమైన ఈ విధంగా ఇక్కడ చేరినని మేము అందరం కలిసి ప్రార్థించినప్పుడు ఈ షాపు ఓపెనింగ్ వచ్చినందుకు వందనాలు. అలాగే మా ప్రియులనైనా నవుడు నాగేశ్వరరావుని బట్టి వందనాలు, అరగచ్చిన భాగస్వామిని బట్టి వందనాలు స్తోత్రాలు. వారికి ఇచ్చిన కుమారుడు నాయన నవుడు శ్రీని గారిని బట్టి, అలాగే ఇచ్చిన వారి నాయన కుమారి గారిని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. వారి ఈ విధంగా నాయన సూర్య డ్రై క్లీనర్ షాప్ని ఓపెన్ చేస్తుండగా మేము అందరం వచ్చి ఇక్కడ ప్రార్థించుకున్నాం. మేము కూడా సహాయం వారిని దీవించి సహాయం. వారు ప్రతి విషయంలో నీ మాట విన్నైనా, నీ అడుగుదారు నడిచినైనా నీరందరూ సహాయం దయచేసి దినదల అభివృద్ధి సహాయం దయచేసి నీకే వందనములు ఇక చేరువారు వచ్చిన వారిని కూడా అందరినీ జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును మా రక్షకుడు యేసే పరిశుద్ధనామమున ఏడుకొనుచు ప్రార్థించున్నాం తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాలం మా ప్రియులు నవుడూరి నాగేశ్వరరావు గారిని బట్టి, వేదంకం గారిని బట్టి ప్రార్థన చేస్తూ వారికి ఇచ్చిన 3 కుమారులు, 3 కోడళ్ళు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ వారి పెద్ద కుమారుడు శ్రీనివాస్ గారిని బట్టి, అలాగే వారి జీవిత భాగస్వామి మా సోదరి కుమారి గారిని బట్టి ప్రార్థిస్తూ వారికి ఇచ్చిన కుమార్తె వ్యూహిత, కుమారుడు విలియం కేరీని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈరోజు ఈ ఉదయకాలం అనగా 2025 సంవత్సరం జనవరి 11వ తారీఖున ఈ నూతన సంవత్సరంలో వారు నూతనంగా ప్రారంభించిన సూర్య డ్రై క్లీనర్స్ అనే లాండ్రీ షాప్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇది మీ నామంలో ప్రతిష్ఠించాం కనుక వారి చేతి పనిని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ దీన్ని మీరు స్థిరపరిచి
వృద్ధిపరచమని కోరుకుంటూ ఈ షాపు బాగా వెల్ పబ్లిసిటీ అయ్యి ఆ పని బాగా వచ్చేలాగున మీ అనుగ్రహం ఈ షాప్ మీద ఉంచమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మేము దీవించబడటానికి కారణం నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ మాట శ్రద్ధగా వినాలి. నీ ఆజ్ఞలు మేము పాటించినప్పుడు మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని మీరు చెప్పిన మాటల కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ షాపుని స్థిరపరిచి వారి చేతి పనిని ఆశీర్వదించి వృద్ధి పొందించమని కోరుకుంటూ ఈ సమయంలో ఇప్పుడు వచ్చిన మా ప్రియులందరినీ పేరు వలసిన మీ చేతులకు అప్పగించుకుంటూ ఎవరు ఏ పని కలుగున్నారో ఆ పనుల్ని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఈ నామమునకు ఆరోపించుకుంటే యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృప ఈ నూతన షాప్ని చేరువచ్చిన మనందరికీ సదాకాలం దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రేమగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన ప్రభు, ఈ షాపులో ఉన్న ప్రతి వస్తువుని మీ పని కొరకు ప్రతిష్ఠిస్తున్నాం. ఈ వస్తువుని మేము జ్ఞాపకం చేస్తున్నాం. షాపులో ఉన్న ఈ బంధువులు అలాగని ఈ ఇస్త్రీ చేసే ఈ ఇస్త్రీ పెట్టిన కొరకై మరి ఎలక్ట్రానిక్ ఇస్త్రీ పెట్టిన బట్టి అలాగని ఈ ఇస్త్రీ పెట్టిన బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ వస్తువులు మంచిగా పనిచేయడానికి ఈ మెండైన కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో వీటిని మీకు ప్రతిష్ఠిస్తూ యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.